ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 5వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షం తిథి అష్టమి మే 4వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:19 నుండి మే 5వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:36 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం నవమి మే 5వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:36 నుండి మే 6వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:38 వరకు. కరణం భవ మే 4వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:21 నుండి మే 5వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:36 వరకు. బాలవ మే 5వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:36 నుండి అదే రోజు రాత్రి 8:02 వరకు. కౌలభ మే 5వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:02 నుండి మే 6వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:39 వరకు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తదుపరి 3:10 నుండి సాయంత్రం 4:01 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:56 నుండి తెల్లవారుజామున 4:39 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:19 నుండి 2 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం మే 5వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:49 చంద్రాస్తమయం అదే రోజు అర్ధరాత్రి 1:50. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు మే 5వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2:01 వరకు కర్కాటక రాశిలో ప్రయాణిస్తాడు. తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు భవిష్యత్తును గురించిన ఆందోళన తగ్గుతుంది. మనస్సు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. రుణం తీసుకునే అవకాశాలు సైతం రావచ్చు. కాబట్టి వృధా ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిపరంగా కొన్ని కీలకమైన మార్పులను మీరు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పవచ్చు. తీసుకునే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది, లేదంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి సలహాల నిమిత్తం తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి అత్తమామలకు చెందిన వారితో వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది, లేదంటే వీటి వలన గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలి. వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించి పెద్ద పెద్ద లావాదేవీలను ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది, లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఈరోజు ఒక స్త్రీ యొక్క చెడు దృష్టి వలన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా చేతికి అందవలసిన డబ్బు నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం లాంటివి చేస్తారు. ఇది మీ కుటుంబ బంధాలను బలపరుస్తుందని చెప్పవచ్చు. మరికొంతమంది బిందులు వినోదాలు మరియు విహారయాత్రలతో కాలక్షేపం చేస్తారు. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం. ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేవారు సృజనాత్మకత పరంగా ప్రత్యేకమైన వారిని కలిసే అవకాశాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా మరియు ప్రాణాయామం లాంటివి చేయాలి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారానికి కావలసిన వసతులు అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇంట్లో సానుకూలమైన వాతావరణం కోసం గృహిణులు మతపరమైన కార్యక్రమం లాంటిది నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సంతానం కొన్ని కళాత్మక కార్యక్రమాల్లో రాణించవచ్చు. కుటుంబ సభ్యులు మీ సలహాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక కలయిక ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మనసు చంచలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వాహనం చెడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పని పట్ల అవగాహనను కలిగి ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను
మరింత శ్రద్ధతో చేయవలసి ఉంటుంది. ఈరోజు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సైతం పొందుతారు. గమ్యాన్ని సరైన సమయానికి చేరుకునేటందుకై దారిలో ఎక్కడా కూడా కాలయాపన చేయకుండా ఉండాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఒక ముఖ్యమైన వారి నుండి పిలుపు రావచ్చు. ఇంటికి దూరంగా నివసించేవారు తమ ప్రియమైన వారిని ఎక్కువగా తలుచుకుంటారు. ఇతరులు చెప్పే విషయాలను ఏవి కూడా గుడ్డిగా నమ్మకూడదు. అపరిచితులకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాల పట్ల గుట్టు ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సంతానం యొక్క భవిష్యత్తుపై దృష్టిని సారించాలి. ఈ రోజు మీరు అందుకునే ఒక సమాచారం మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొంతమంది సన్నిహితుల సహాయంతో మీకున్న ఒక సమస్య సద్దుమడుగుతుందని చెప్పవచ్చు. కొంచెం ఆలస్యమైనా కూడా చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ఈ రోజు శత్రుబాధలు కూడా ఉండవని చెప్పవచ్చు. ఇతరులకు ఉపకారం చేసేటందుకు ఈ రాశివారు వెనకడుగు వేయరు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు ఆభరణాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కొంతమంది విషయంలో డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి జీవిత భాగస్వామి సలహా అవసరమవుతుంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సైతం పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చేసే పని పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే పని పూర్తవుతుంది. ఈ రాశి వారిని ఈరోజు ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల పనికిరాని మాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తమ పనితీరుపై సహోద్యోగులకు నమ్మకం కలుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందిలో మాత్రం కొన్ని సంఘటనలు విచారాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. కష్టపడుతూ అంకిత భావంతో జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే జీవితం బాగుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రాశివారు తమ జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే గనక అందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖాన్ని చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవీ స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. సోమవారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభించడంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. గోర్లు జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. కఠినంగా కాకుండా ఈ రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.